పాలకూర గురించి మనం తెలుసుకుందాం. పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది, నైట్రేట్ ఉంటుంది. మెగ్నీషియం ఉంటుంది, నైట్రేట్ ఉంటుంది, అధికంగా ఉంటుంది. మరి పాలకూర తీసుకున్నట్లయితే రక్తం పట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మరి అందువల్ల పాలకూరని రోజు ఒక కప్పు మోతాదులో పాలకూర జ్యూస్ మనం తీసుకున్నట్లయితే మరి బీపీ తగ్గుతుంది, ఐబీపీ కూడా తగ్గుతుంది. గుండె కండరాలు బాగా పనిచేసి గుండె కండరాలకు రక్త ప్రసారం బాగా వెళ్ళి గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి, పాలకూర మనకి రక్తం పట్టే గుణం ఉంది, గుండె కండరాలు బాగా ఉండి ఆరోగ్యంగా ఉండి గుండె కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది, నైట్రేట్ అధికంగా ఉండటం వల్ల మరి బీపీ తగ్గుతుంది, ఐబీపీ కూడా కంట్రోల్ అవుతుంది. మరి గుండె ఆరోగ్యంగా ఉంటుంది, గుండె కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి పాలకూర వల్ల మనకి రక్తం పట్టే గుణం కూడా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.